అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవడు హజరత్ హుసైన్ రజియల్లాహు తాలా వారు షహీదైన సంఘటన గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము. హుసైన్ రజియల్లాహు తాలా వారు మక్కాలో ఉన్నప్పుడు ఇరాకీయులు చాలా ఉత్తరాలను రాశారు. చాలా అంటే సందూహ్ అంటే ఒక పెద్ద పెట్టె నిండా ఉత్తరాలను రాసి పంపించారు. ఇక్కడ ప్రవక్త వారి సున్నత్ ఖతం అయ్యింది, బిదాత్ మొదలయ్యింది. అంటే ప్రవక్త వారి సాంప్రదాయం అనేది మర్చిపోయి కొత్త పోకడలతో జీవితాలను గడుపుతున్నారు. మీరు గనక రాకపోతే ఇక్కడి పరిస్థితులు చక్కబడవు అని ఆ ఉత్తరాలలో రాసి ఉండడం చదివి హుసైన్ రజియల్లాహు తాలా వారు హజ్ ముగించుకొని కూఫాకు బయలుదేరడానికి రెడీ అయ్యారు. అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజియల్లాహు తాలా వారు హుసైన్ రజియల్లాహు తాలా వారితో, మీరు వెళ్ళకండి, అక్కడి ప్రజలు మీ నాన్నగారిని చంపివేశారు, మీరు వెళ్ళకండి అని అంటారు. ఇంకొక సహాబా వారు వచ్చి, నిజమే, అక్కడి ప్రజలు మోసం చేస్తారు, మీ నాన్నగారిని చంపివేశారు, కాబట్టి మీరు వెళ్ళడం మంచిది కాదు అని సహాబాలు అడ్డుపడ్డారు. అయితే హుసైన్ రజియల్లాహు తాలా వారు ఎవరి మాట వినకుండా కూఫా నగరానికి బయలుదేరారు. అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత తెలిసిన విషయం, హుసైన్ రజియల్లాహు తాలా వారి అన్నను చంపేశారని. ఇంకా అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి వెళ్ళిన ముస్లిం బిన్ అఖీన్ రజియల్లాహు తాలా అన్హు ఇంకా హాకి బిన్ ఉర్వా వీరిద్దరిని కూడా చంపేశారని తెలిసింది. అప్పుడు హుసైన్ రజియల్లాహు తాలా వారు నిర్ణయాన్ని మార్చుకున్నారు. హుసైన్ రజియల్లాహు తాలా వారు వారితో ఉన్న వారందరూ కలిసి ఇక కూఫా వైపుకు ప్రయాణం చేయకూడదు, దారి మళ్ళిద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. ఉబైదుల్లా బిన్ జియాద్, ఇతను అక్కడి గవర్నర్, హుసైన్ రజియల్లాహు తాలా వారు కూఫా వైపుకు రావటం లేదు, నిర్ణయం మార్చుకున్నారని తెలిసి వెంటనే తన సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఆ సైన్యం వచ్చి హుసైన్ రజియల్లాహు తాలా వారిని అక్కడి వారందరినీ చుట్టుముట్టారు. ఇప్పుడు హుసైన్ రజియల్లాహు తాలా వారు పదవి కోసం రాలేదు కాబట్టి హుసైన్ రజియల్లాహు తాలా వారు వారితో, నేను యుద్ధానికి రాలేదు, నేను మీతో యుద్ధం చేయను, నేను వెనుతిరిగి వెళ్తాను, లేదా యజీద్ దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి. యజీద్ అక్కడి ఖలీఫా అన్నమాట. అతని దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి, లేదా ఏదైనా యుద్ధ ప్రాంగణంలో మమ్మల్ని వదిలిపెట్టండి, మేము ఆ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందుతాము అని అంటారు. వారిని చుట్టుముట్టిన సైనికులు హుసైన్ రజియల్లాహు తాలా వారి మాట వినకుండా వారితో తలబడతారు. ఉబైదుల్లా బిన్ జియాద్ ఆదేశాల మేరకు హుసైన్ రజియల్లాహు తాలా వారిని వారితో పాటు వచ్చిన అందరినీ అతి కిరాతకంగా చంపివేస్తారు. వారి తలలను బల్లాలకు గుచ్చి ఊరంతా చూపిస్తూ ఊరేగిస్తారు. ఎందుకంటే హుసైన్ రజియల్లాహు తాలా వారి నాయకత్వం కోరుకుంటున్న వారందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి, మేము చంపివేశాము అని తెలియచేయడానికి శత్రువులు చేసిన పని. హుసైన్ రజియల్లాహు తాలా వారి నాయకత్వం ఇష్టం లేని శత్రువులు చేసిన పనిని ఇప్పుడు ముస్లింలు అనే కొంతమంది పీర్ల పండగ పేరుతో వారి తలలకు బదులుగా పంజాలను, బల్లాలకు బదులుగా కర్రలను వాడి పీర్లుగా తయారు చేసి ముస్లింలు అనబడే కొంతమంది ఈ పీర్ల పండగ పేరుతో షిరిక్, బిదాత్, గునా ఇవన్నీ చేస్తున్నారు. ఇస్లాంలో ఇవి లేని పండుగలు. పీర్లను తీసుకొని ఊరంతా తిరగడం, అగ్నిగుండాలను తొక్కడము ఇవి చేయకూడదు. అలాగే బ్లేడ్లతో కోసుకుంటూ సంతాప దినాలుగా ప్రకటించుకోవడం ఇది కూడా చేయకూడదు. హుసైన్ రజియల్లాహు తాలా వారు చనిపోయిన ఒక 50 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి ప్రారంభించినది ఈ పీర్ల పండగ. ఖురాన్ హదీసు ప్రకారంగా జీవితాన్ని గడుపుతున్న వారు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.